బాలీవుడ్ లో వరుసగా డిఫరెంట్ సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు షూజిత్ సర్కార్ మొన్ననే పీకుతో ఓ పెద్ద హిట్టే కొట్టాడు. ఈ సినిమాలో డయాలసిస్ పేషెంట్ గా అమితాబ్ బచ్చన్, ఆయన కూతురుగా దీపికా పదుకోన్లు అదరగొట్టేశారు. అయితే ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని విక్టరీ వెంకటేష్ ఉవ్విళ్లూరుతున్న సంగతి తెలిసిందే. ఒకవేళ వెంకీ కనుక యథావిధిగా అమితాబ్ పాత్ర చేసేస్తే కూతురు దీపికా పదుకోన్ పాత్రలో దాదాపు ఎటు చూసినా సమంత పేరే వినిపిస్తోంది. అందుకే ఒక కొత్త అమ్మాయి అయితే బెటర్ అని అందరి అంచనా. కానీ మరి కొత్త అమ్మాయి అంటే ప్రాజెక్టుకు హైప్ ఉండదు. సో ఎలాగో తను కూడా హీరోయిన్ కావాలని చూస్తుంది కాబట్టి మెగా బ్రదర్ నాగబాబు కూతురు కొణిదెల నిహారిక ఈ పాత్ర చేస్తే ఎలా ఉంటుంది అనే ఐడియా ఇప్పుడు చాలా మంది సన్నిహితులకు వచ్చిందట. బీభత్సమైన గ్లామరస్ పాత్రలతో శృతి హాసన్ రేంజ్ లో సందడి చేయడానికి బహుశా నిహారికకు కుదరకపోవచ్చు. అందుకు మెగా ఇమేజ్ అడ్డొచ్చే ఛాన్స్ ఉంది. అందుకే ఆమె ఆర్ట్ సినిమాల వైపే మొక్కే ఛాన్స్ ఉంది. కాబట్టి పీకు రీమేక్ లో వెంకటేష్ సరసన కూతురిగా చేస్తే అది పర్ఫెక్ట్ లాంచ్ ప్యాడ్ అవుతుంది. మరి నిహారిక ఈ ప్రాజెక్టును దక్కించుకుని ఆ పాత్రను సొంతం చేసుకుని అందులో పరకాయ ప్రవేశం చేసి సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై తెరంగేట్రం చేస్తుందా అంటే అప్పుడే చెప్పలేం.